చక్కెరని వైట్ పాయిజన్ అని ఎందుకంటారో తెలుసా? చక్కెర మానేస్తే శరీరంలో జరిగే వింతలు చూస్తే మీరు స్టన్ అవుతారు. 14 రోజుల అద్భుత ప్రయాణం తర్వాత మీరు చేరుకునే గమ్యం మీకు విస్మయాన్ని కలిగిస్తుంది. మురికి ఇంధనంతో నడిచేటువంటి యంత్రంలాగా మన శరీరం చక్కెర వల్ల మొరాయిస్తుంది. కేవలం 14 రోజులు అంటే 2 వారాలు దీన్ని వదిలేశారనుకోండి, మీలోని శక్తివంతమైనటువంటి ఇంజన్ బయటపడుతుంది. చక్కెర అనేది ప్రతి భారతీయ వంటింట్లో దాగున్న ఒక నిశ్శబ్ద హంతకి. మన పూర్వీకులు 20 ఏళ్లలో తినేటువంటి చక్కెరని మనం 1 ఏడాదిలోనే ఈ మధ్య తినేస్తున్నాం. అధిక బరువు అనేది కేవలం ఒక చిన్న సమస్య మాత్రమే. ఈ తెల్లటి విషయాన్ని దూరం పెట్టారనుకోండి, మీ శరీర కాలచక్రం మారిపోయి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులాగా కరుగుతుంది. ప్రతిరోజు చక్కెరతో కూడినటువంటి టీ తాగటం దీర్ఘకాలపు వ్యాధులకి ఆహ్వానం పలుకుతుంది. శుద్ధి చేసిన చక్కెర లేని జీవితాన్ని ఎంచుకోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని సమూలంగా మీరు మార్చేసుకోవచ్చు. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక పాయిజన్, వైట్ పాయిజన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే చక్కెర. కేవలం 2 వారాలు మీరు వాడేటువంటి ఈ చక్కెరని మానేసి చూడండి. మీకు షుగర్ లేకపోయినప్పటికీ కూడా మీలో జరిగేటువంటి అద్భుతమైన మార్పులు చూసి మీరే స్టన్ అవుతారు, ఆశ్చర్యపోతారు. ఈ ముఖ్యాంశాలని తెలుసుకుందాం. పరిశోధనల ప్రకారంగా ఒక ఆధునిక మానవుడు ఏడాదిలో తినేటువంటి చక్కెర పరిమాణం 50 ఏళ్ల క్రితం నాటి మనుషులు 20 ఏళ్లలో తినేటువంటి చక్కెరతో సమానంగా ఉండింది. భారతీయ జీవన శైలిలో భాగంగా మారినటువంటి ఆ స్వీట్స్, కూల్ డ్రింక్స్, అలాగే చక్కెర కలిపిన టీ లాంటివి మన ఆరోగ్యాన్ని లోపలే దెబ్బతీస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అధిక మధురం అనేది సేవించడం అనేది శరీరంలో ఆమాన్ని అంటే టాక్సిన్స్ని పెరిగిపోయేలాగా చేస్తుంది. కఫ సంబంధిత వ్యాధులకు ఇది బీజం వేస్తుంది. కేవలం 2 వారాలు అంటే 14 రోజులు చక్కెరని పూర్తిగా పక్కన పెట్టారనుకోండి, శరీరంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. చక్కెర మత్తులో మన మెదడు, దీని గురించి ముందు మీరు తెలుసుకోవాలి. చక్కెర అనేది కేవలం ఒక తీయటి పదార్థం మాత్రమే కాదు, ఇది మెదడుని తన గుప్పెట్లోకి తీసుకునే ఒక వ్యసనం. మనం తీపి పదార్థాలు తిన్నప్పుడు మెదడులో ఉండేటువంటి కొన్ని కేంద్రాలు చైతన్యవంతం అవుతాయి, తక్షణమే ఆనందాన్ని కలగజేస్తాయి. ఇది మద్యం లేకపోతే పొగాకు అలవాటు లాంటిదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంతోనే చక్కెరని ఒక్కసారిగా మానేయటం అనేది చాలామందికి అసాధ్యమైన పనిలాగా అనిపిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటానికి, ధమనుల్లో అడ్డంకులు అంటే ప్లేక్ బిల్డప్కి దీన్ని ఏర్పడటానికి కూడా ఈ అధిక చక్కెర వాడకమే ప్రధానమైన కారణం. ఇక ఈ మానేసే ప్రక్రియలో మొదటి 3 రోజులు ఇది సవాల్తో కూడినటువంటి ఒక సమయం అని చెప్పాలి మీకు. చక్కెరని మానేసిన మొదటి 3 రోజులు చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీ శరీరానికి కావాల్సినటువంటి తీపి అందకపోవడం వల్ల తలనొప్పి, చిరాకు, కోపం లాంటివి వస్తూ ఉంటాయి. మానసిక స్థితిలో మార్పులు అంటే మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఏదో ఒక తీపి పదార్థం తినాలి అన్న ఒక వెర్రి కోరిక విపరీతంగా కలుగుతూ ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి హార్మోన్లు ఈ మార్పుకి అలవాటు పడటానికి కొంత టైం తీసుకుంటాయి. ఈ 3 రోజులు మీరు నిబ్రంగా కనుక ఉండగలిగితే ఆ తర్వాత ప్రయాణం చాలా సులభం, నల్లేరు మీద నడకలాగా అయిపోతుంది. 4వ రోజు నుంచి మార్పులు మొదలవుతాయి. ఇది మీకు మరీ చెప్పాలి. 4వ రోజు వచ్చేటప్పటికి మీరు చక్కెర మానేసిన 4th డే నుంచి మీ శరీరంలో శక్తి స్థాయిలు స్థిరపడతాయి, స్టెబిలైజ్ అవుతాయి. అనవసరమైన ఆకలి ఉండదు. తీపి తినాలన్న ఆ వెర్రి కోరిక, బింజ్ ఈటింగ్ మీద విపరీతమైన క్రేవింగులు ఇలాంటివి క్రమంగా తగ్గుతాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టైంలో మీ నాలుకకి ఆ రుచిని గ్రహించేటువంటి శక్తి, సామర్థ్యం ఇది కూడా పెరుగుతుంది. అంటే అప్పటి వరకు మీకు సాదాసీదంగా అనిపించినటువంటి పండ్లు ఇప్పుడు ఎంతో మధురంగా అనిపిస్తాయి, చాలా టేస్టీగా అనిపిస్తాయి చక్కెర మానేసిన తర్వాత. చక్కెర వల్ల కలిగేటువంటి ఆ కృత్రిమమైనటువంటి ఆ రష్, ఆ ఉత్సాహం కంటే కూడా సహజమైన ఆహారం వల్ల మీకు నిలకడైన శక్తి కూడా లభిస్తుంది. 2వ వారం ఇది అసలైనటువంటి అద్భుతం అని చెప్పొచ్చు.
అంటే రెండో వారంలోకి అడుగు పెట్టగానే మీ శరీరంలో అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. పొట్ట ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం లోపల నుంచి ఆ మెరుస్తూ మీరు చాలా ఆరోగ్యంగా కనపడతారు. రాత్రిపూట మంచి గాఢమైనటువంటి నిద్ర పడుతుంది. దాంతోపాటుగా పగటిపూట పని మీద ఫోకస్ అంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఈ 7 రోజుల్లోనే మీరు ఎలాంటి వ్యాయామం చేయకపోయినప్పటికీ కూడా సుమారుగా 2 నుంచి 3 కిలోల బరువు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇన్సులిన్ ప్రభావం సాధారణ స్థితికి చేరుకోవటం వల్ల శరీరంలో ఉండేటువంటి కొవ్వు కణజాలం కరగటం మొదలు పెడుతుంది. ఇక దీర్ఘకాలపు ప్రయోజనాలు, గుండె కాలేయాలకు ఆరోగ్యం మెరుగుపడటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ఎలిమినేషన్ తోటి సాధ్యమవుతాయి. చక్కెరను పూర్తిగా వదిలేయటం వల్ల దీర్ఘకాలంలో మన గుండె ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. రక్తంలో ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాలు మెరుగైనటువంటి స్థితికి చేరుకుంటాయి. దీంతో గుండెపైన పడేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాలేయం తాలూకు ఆరోగ్యం అంటే లివర్ హెల్త్ మెరుగుపడుతుంది. ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ముఖం పైన ముడతలు ఇలాంటివి తగ్గుతాయి, అంటే ముడతలు రాకుండా ఉంటాయి. దీనివల్ల మీరు మీ వయసు కంటే చాలా చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక ఇక్కడ అసలు మీకు చక్కెర విజిబుల్గా మానేస్తారు, కానీ మీకు తెలియకుండా కొన్ని పదార్థాల్లో చక్కెర దాగి ఉంటుంది. ఈ దాగున్న చక్కెరల మీద మీకు అప్రమత్తత అవసరం. మనం చక్కెర తినటం లేదు అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఇది మన శరీరంలోకి చేరుతూనే ఉంటుంది. ఉదాహరణకు ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, సాసులు, అలాగే బ్రెడ్, ఇలాంటి వాటిలో చక్కెర దాగి ఉంటుంది. అలాగే మైదాతో చేసిన పదార్థాలు కూడా శరీరంలోకి వెళ్ళిన తర్వాత చక్కెర కింద మారిపోతూ ఉంటాయి. ప్యాకెట్స్ లభించే పండ్ల రసాలు అంటే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆరోగ్యకరం అనుకుంటారు చాలామంది, కానీ వాటిలో ఎక్కువ మొత్తంలో చక్కెర కలుపుతారు. అందుకే సహజమైనటువంటి పండ్లని నేరుగా తినడం అనేది బెస్ట్ పద్ధతి. ఇక దీనికి మీకు కాంప్లిమెంట్ చేసే కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి. చక్కెర వ్యసనం నుంచి బయటపడటానికి, దానివల్ల శరీరంలో జరిగే పేరుకుపోయేటువంటి విషతుల్యాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదం అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. శరీరంలో ఆ మెటబాలిజం ఉంటుంది కదా, దాన్ని క్రమబద్ధీకరించడానికి హరిద్ర అంటే పసుపుతో పాటుగా మేథి అంటే ఈ మెంతులు, వీటిని మీరు వాడుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ రెండింటిని కలిపి వాడాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఈ కాంబినేషన్ని 1/2 చెంచా చొప్పున దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇక దీనికోసం అంటే చక్కెర సెన్సిటివిటీని తగ్గించుకోవటం, ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించుకోవటం కోసం మీరు శుద్ధి చేసినటువంటి త్రిఫలా వాడచ్చు. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, చక్కెర తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అలాగే వసంత కుసుమాకర్ రస్ లేదా చంద్రప్రభావటి ఇలాంటి శాస్త్రీయ ఔషధాలని వైద్య సలహాతో మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి. ఇది శరీరంలో ఉండేటువంటి చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేస్తూ అసాధారణ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. టీ లేదా ఇతర పదార్థాలలో దాల్చిన చెక్క పొడిని వాడటం వల్ల ఇన్సులిన్ పనితీరు మీకు మెరుగుపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. చక్కెరని 14 రోజుల పాటు దూరం పెట్టడం వల్ల కేవలం 14 రోజుల్లో ఇంత అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నప్పుడు లాంగ్ టైంలో దూరం పెడితే పూర్తిగా మీకు మీ శరీరం తిరిగి, మీ ఆరోగ్యం మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇది మీ జీవితాన్ని ఆరోగ్య పదంలో నడిపించే ఒక గొప్ప మలుపు. దీనివల్ల శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా తిరిగి రీజువనేట్ అవుతాయి, అంటే ఉత్తేజాన్ని పొంది దీర్ఘకాలపు వ్యాధుల ముప్పు దీంతో తగ్గిపోతుంది. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నేడు మనం తీసుకునేటువంటి ఈ చిన్న నిర్ణయం రేపు మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. చక్కెరను వదిలేసేసి ఆరోగ్యాన్ని ప్రేమించడం ఇప్పుడే మీరు మొదలెట్టండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.